ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం కీలక అంశాలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇక నుంచి ఒక ఎత్తు. 175 సీట్లపై మంత్రులకు సీఎం జగన్ దిశానిర్దేశనం. ఉద్దానం సమస్యకు సీఎం శాశ్వత పరిష్కారం చూపారన్న సజ్జల. టీడీపీ హయాంలో చంద్రబాబు పట్టించుకోలేదన్న వైసీపీ నేత. ఏపీలో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇతర రాష్ట్రాల సీఎంలు జోకులు వేస్తున్నారన్న నాదెండ్ల. పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులుండవు, ఒంటరిగా పోటీ చేస్తామన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. విప్లను ప్రకటించిన తెలంగాణ సర్కార్, 4 ఎమ్మెల్యేలకు ఛాన్స్. ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. 552 కోట్ల రుణ సేకరణకు అనుమతి తెలిపింది. ఏపీఎఫ్ఎల్ఎల్కు రుణ సేకరణ అనుమతి ఇవ్వాలన్న ప్రతిపాదనను ఆమోదించింది. ఏపీ సీసీటీవీ సర్వేలెన్స్ ఆర్జీటీఎస్ కోసం రుణ సేకరణకు అనుమతించింది. మధురవాడలో ఓ ప్రైవేటు విద్యాసంస్థకు 11 ఎకరాల కేటాయింపునకు ఆమోదించింది. 11 వైద్య కళాశాలల్లో నెఫ్రాలజీ, న్యూరాలజీ విభాగాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. నెఫ్రాలజీ, న్యూరాలజీ విభాగాల్లో 287 పోస్టుల భర్తీకి కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. 552 కోట్ల రుణ సేకరణకు అనుమతి తెలిపింది. ఏపీఎఫ్ఎల్ఎల్కు రుణ సేకరణ అనుమతి ఇవ్వాలన్న ప్రతిపాదనను ఆమోదించింది. ఏపీ సీసీటీవీ సర్వేలెన్స్ ఆర్జీటీఎస్ కోసం రుణ సేకరణకు అనుమతించింది. మధురవాడలో ఓ ప్రైవేటు విద్యాసంస్థకు 11 ఎకరాల కేటాయింపునకు ఆమోదించింది. 11 వైద్య కళాశాలల్లో నెఫ్రాలజీ, న్యూరాలజీ విభాగాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. నెఫ్రాలజీ, న్యూరాలజీ విభాగాల్లో 287 పోస్టుల భర్తీకి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. 552 కోట్ల రుణ సేకరణకు అనుమతి తెలిపింది. ఏపీఎఫ్ఎల్ఎల్కు రుణ సేకరణకు అనుమతి ఇవ్వాలన్న ప్రతిపాదనను ఆమోదించింది. ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ లైవ్లో అందిస్తారు. రమేష్, ఏపీ కేబినెట్ ముగిసినట్టుగా తెలుస్తుంది. ఈ భేటీలో ఏ అంశాలపై చర్చ జరిగింది?
విజయ్, ఏపీ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు ఉదయం సచివాలయంలో ఈ కేబినెట్ భేటీ జరిగింది. కేబినెట్ భేటీ కొన్ని కీలక అంశాలకు సంబంధించి ప్రధానంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఒకటి, సామాజిక పెన్షన్లను 3,000కు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరా, అదేవిధంగా రైతు భరోసా ఆ, ఆ, నిధులకు సంబంధించి కూడా ఈ కేబినెట్ భేటీలో చర్చించారు. వీటితో పాటు మిచంగ్ తుఫాన్ కారణంగా రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా ఈ రోజు కేబినెట్ భేటీలో చర్చించడం జరిగింది. ఇక ఈ కేబినెట్ భేటీ తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికలకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఎన్నికల షెడ్యూల్ గతంలో ఏదైతే 2019లో వచ్చినటువంటి షెడ్యూల్ ఉందో దానికంటే ఒక 20 రోజులు ముందుగానే వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినప్పుడు కూడా మంత్రులు కావచ్చు, పార్టీ నేతలందరూ కూడా ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఎన్నికలకు ముందుకు రావడానికి ఒక ప్రధాన కారణాన్ని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. వేసవిలో విద్యుత్ కొరత దేశవ్యాప్తంగా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రం ఈ విద్యుత్ సమస్య తలెత్తక ముందే ఎన్నికలకు వెళ్లాలనే ఒక ఆలోచన చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కానీ షెడ్యూల్ కానీ గత ఎన్నికల కంటే ముందుగానే వచ్చే అవకాశం ఉందని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రులకు స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తుంది. ఇంకా అవసరం అనుకుంటే కేంద్రం ఫిబ్రవరిలో కూడా ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మంత్రులు, అదేవిధంగా పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా సిద్ధంగా ఉండాలని ఆయన స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ఒకవైపు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రధానంగా ఎన్నికలకు ముందు ఏవైతే మేనిఫెస్టోలో హామీలు ఇవ్వడం జరిగిందో, సామాజిక పెన్షన్లను 3,000 వరకు పెంచుకుంటూ వెళ్తామని, ఇప్పుడు ఆ హామీని కూడా ఈ జనవరి నుంచి అమలు చేయబోతూ ఉన్నారు. కాబట్టి ఈ కేబినెట్ లో దానికి సంబంధించి ప్రధానంగా చర్చించిన పరిస్థితి ఉంది. ఇక ఎన్నికలకు ముందు ప్రధానంగా జనవరిలో ఏ సంక్షేమ పథకాలను అమలు చేయాలని దానికి సంబంధించి కూడా ఇప్పటికే కేబినెట్ ఆమోద ముద్ర వేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ప్రధానమైనటువంటి అంశం అయితే ఈ కేబినెట్ లో చెప్పుకోవాల్సింది ఎన్నికల నోటిఫికేషన్ కి సంబంధించి, ఎన్నికల షెడ్యూల్ కి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అవే ముఖ్యమైనవిగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏపీలో త్వరలో ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ప్రతిపక్షాలు కూడా ఎన్నికలకు సిద్ధమవుతూ ఉన్నాయి. చాలా రోజులుగా ఫిబ్రవరిలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం కూడా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ షెడ్యూల్ ముందుగానే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మంత్రులందరూ కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించినటువంటి నేపథ్యంలో షెడ్యూల్ కంటే కొంత ముందుగానే ఎన్నికలు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక పార్టీ నేతలు ఈ దిశగా ఎప్పటి నుంచి సన్నద్ధం చేయడానికి మంత్రులందరూ కూడా సిద్ధంగా ఉండాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించినటువంటి పరిస్థితి కూడా ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ రమేష్. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారని అన్నారు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి. ఉత్తరాంధ్రలో ప్రాజెక్టుల పరిశీలన పురోగతిపై ఏపీ ప్రజలకు వివరిస్తామన్నారు వైవి సుబ్బారెడ్డి. రాబోయే 3 రోజుల్లో జిల్లాల్లో ముఖ్య నేతలతో కలిసి ఉత్తరాంధ్రలో పర్యటిస్తామన్నారు. పలాసలో సీఎం జగన్ పాదయాత్ర సందర్భంగా ప్రజల కష్టాలను చూశారని, అందుకోసమే వాటి పరిష్కారం దిశగా పనిచేశారని అన్నారు. ఇంటింటికి శుద్ధమైన నీటిని అందించే విధంగా 700 కోట్లతో నీటి శుద్ధి యంత్రాలను ప్రారంభించారని తెలిపారు. ఉద్దానం ప్రాంతంలో ఉండే ప్రజల కష్టాలు చూసి పాదయాత్ర సందర్భంగా వాళ్ళకి చెప్పేటప్పుడు నేను ఉన్నాను, నేను చూస్తాను, ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చేస్తాను అని చెప్పిన మాట ప్రకారం నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దానికి నిదర్శనమే నిన్న సుమారుగా 750 కోట్ల రూపాయలతో నిన్న ప్రారంభించిన ఏదైతే కిడ్నీ వ్యాధిగ్రస్తులకి శాశ్వతంగా పరిష్కారం రావటం కోసం వాటర్ శుద్ధి చేసిన వాటర్ సప్లై చేసే విధంగా ప్రతి ఇంటికి ట్యాప్ ద్వారా వాటర్, ఎందుకంటే
ఆ కిడ్నీ వాదులు రావటానికి ప్రధాన కారణం భూగర్భం నుంచి వచ్చే వాటర్ని తాగటం వల్లే వస్తున్నాయి కాబట్టి దానికి శాశ్వత పరిష్కారం కేరళలో ఇస్తామని చెప్పారు గత ప్రభుత్వాలు. అవి కూడా ఎక్కడ అమలైన దాఖలాలు లేవు. అట్లాంటిది ఎవ్వరి సహాయం లేకుండా వాళ్ళ ఇంటికి శాశ్వతంగా తాగునీరుకి అవసరం మేరకు ఇంటింటికి ట్యాప్ ద్వారా శుద్ధి చేసి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించటమే కాక ఈ వ్యాధికి ప్రధాన కారణాలైన వ్యాధి సోకి కిడ్నీ బాధితుల ఇబ్బందులకి శాశ్వతంగా తొలగించేదానికి అక్కడ హాస్పిటల్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఆ ఉద్యానం మంత్రి చెలుబైన వేణుగోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఆ గ్రామాల్లో లేదా ఆ పట్టణాల్లో రోగ సంబంధితులు ఉన్నారో వారు చికిత్సకు వెళ్ళాల్సిన అవసరాన్ని కూడా ఏఎన్ఎంస్ ద్వారా అలర్ట్ చేసేటువంటి ఒక కార్యక్రమం. అంటే చూడండి ఇది ఎంత ఒక రోగికి ఒక రోగికి తన రోగం పట్ల తాను మరిచిపోయినా కూడా ప్రభుత్వం గుర్తు చేసేటువంటి ఒక విధానాన్ని మన రాష్ట్రంలో ప్రవేశపెట్టాం. ఫేజ్ 2లో ఆరోగ్య సురక్ష కార్యక్రమం జనవరి 1 నుండి ఆరోగ్య సురక్ష ద్వారా గుర్తించినటువంటి రోగులు నేరుగా ఇంటికే ఉచితంగా మందులు ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. విలేజ్ క్లినిక్స్కి చేరవేసిన తర్వాత అంటే వీటిని పోస్టల్ డిపార్ట్మెంట్స్తో లింకప్ చేసి విలేజ్ క్లినిక్స్కి ఈ మందుల్ని చేరవేసి ఆ దీర్ఘకాలికమైనటువంటి జబ్బులతో ఎవరైతే ఉంటే వాళ్ళందరినీ కూడా మందులు ఇచ్చేటువంటి కార్యక్రమం అవసరమైతే ఇండియన్ ఆన్లైన్లోనే ప్లేస్ చేసేటువంటి కార్యక్రమానికి కూడా మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. మందుల పంపిణీ వెంటనే డోర్ డెలివరీ చేయడానికి ఇప్పటి వరకు మనం చూసాం. పెన్షన్ల పంపిణీ డోర్ డెలివరీ, రేషన్ పంపిణీ డోర్ డెలివరీ ఉంది. ఇవాళ ఆరోగ్యం బాగోలేని వారికి మందులు పంపిణీ డోర్ డెలివరీ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం తీసుకుందనేటువంటి అంటే పేదవాడి జీవితం దానికి పేదలకు కలిగేటువంటి ఆరోగ్య సమస్యలు వాటిని పరిష్కరించడానికి ఆ పేదలు ఏదైనా అలసత్వం కానీ ఆలస్యం కానీ చేస్తే జరిగేటువంటి ప్రమాదాల నుంచి వారిని రక్షించడం కోసం వారికి మందులు సప్లై చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ కార్యక్రమంలో తీసుకోవడం జరిగిపోయింది. మందులు అయిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. వాళ్ళకి ఇండెంట్ ప్లేస్ చేసిన వెంటనే యాప్లో ఇండెంట్ ప్లేస్ చేసిన వెంటనే వాళ్ళకి మళ్ళీ మందులు పంపిణీ కోసం పోస్టల్ డిపార్ట్మెంట్ ఆఫ్లైన్ చెప్పాను కదా ఇంతకుముందే. ఈ కార్యక్రమంలో సజావుగా సాగడం సమర్థమైనటువంటి ఎస్ఓపిని కూడా తయారు చేశారు. ఇచ్చే మందులు అత్యంత మందుల్లో మళ్ళీ నాణ్యతా ప్రమాణాలని చాలా చక్కగా పాటిస్తున్నాం. WHOకి సంబంధించిన GMP ప్రమాణాలు కలిగినటువంటి మందులు మాత్రమే అందించాలనేటువంటిది ప్రభుత్వం మంత్రిమండలి తీసుకున్నటువంటి నిర్ణయం. సూపర్ స్పెషాలిటీ సేవలు అందించేందుకు 4 లక్షల వరకు ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులకి సుమారు 4 లక్షల వరకు కూడా జీతాలు ఇచ్చి సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ని నియమించినటువంటి విధానం భారతదేశంలో ఎక్కడా లేదు. ఇది జగనన్న ప్రభుత్వంలో మాత్రమే ఉందని. తర్వాత డాక్టర్స్ ఎక్కడ ఖాళీలు అనేటువంటివి లేకుండా 0 వేకెన్సీకి తీసుకొచ్చి అపాయింట్మెంట్స్ని క్రియేట్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే 53,000 మంది వైద్య సిబ్బందిని నియమించడం అనేటువంటిది చాలా హర్షాతిరేకాల మధ్యన జరిగినటువంటి ముఖ్యమంత్రి గారికి అభినందన కార్యక్రమాన్ని ఈరోజు మంత్రిమండలి అంతా కూడా తెలియజేసింది. ఆల్మోస్ట్ ఎక్కడ ఖాళీలు లేవు. ఉన్నా ఏ రోజు ఖాళీ ఏర్పడితే ఆ మరుసటి రోజునే దాని రిక్రూట్మెంట్కి సంబంధించి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా అవి భర్తీ చేయడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలను తీసుకుంటున్నాం. ఇక్కడ 90% కుటుంబాలకి ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నాం. ఏడాదికి 5 లక్షల అంటే సుమారు 40,000 రూపాయలు ఆదాయం కలిగినటువంటి వారికి కూడా ఈ ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి సేవలు అందించే దానికి పరిధి 5 లక్షల ఆదాయం ఉన్న వారికి కూడా ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా వైద్యం పొందొచ్చు. 25 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి వైద్యాన్ని కూడా పొందడానికి వారికి అందరికీ కూడా వెసులుబాటు తీసుకోవడం జరిగింది. గతంలో 1050 ప్రొసీజర్స్ ఉన్నటువంటి ఈ ఆరోగ్యశ్రీ సేవలు ఇవాళ 3,257 ప్రొసీజర్స్కి పెరిగాయి. ఇప్పటికే క్యాన్సర్ రోగి పరిమితి లేకుండా చికిత్సను అందిస్తున్నాం. ఇప్పటి వరకు 53,02,000
816 మందికి ఆరోగ్యశ్రీ కింద చికిత్సకి 11,859.86 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసింది. 11,859.86 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖర్చు చేసిన విధానాన్ని కూడా మంత్రిమండలి హర్షాతిరేకాల మధ్య ఆమోదాన్ని తెలియజేసింది. అలా కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో 300 పడకలతో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ పేదలకు మరింత మెరుగైన అత్యాధునిక వైద్యాన్ని అందించేందుకు వీలుగా నూతనంగా 293 పోస్టులు భర్తీ చేయాలన్న వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ప్రతిపాదనకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. గుంటూరు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో 18 హెడ్ నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టులు భర్తీకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. వైద్య ఆరోగ్య రంగంలో మరో కీలకమైనటువంటి నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 11 పాత వైద్య కళాశాలలు, అంటే ఇంతకుముందే ఉన్నటువంటి వైద్య పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ చేస్తామని, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలను మించి సీట్లు సాధిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఎంత దూరమో కాంగ్రెస్ కూడా అంతే దూరమన్నారు. బీజేపీ నుండి గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలపైన ఉమ్మడి 10 జిల్లాల వారీగా రివ్యూ ఉంటుందని అన్నారు. పార్లమెంటు ఎన్నికలకి సన్నద్ధం కావాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం విప్లను ప్రకటించింది. 4 విప్లను నియమిస్తూ అధికారికంగా ప్రకటన చేసింది. 4 ఎమ్మెల్యేలకు విప్లుగా అవకాశం ఇచ్చింది. అడ్డూరు లక్ష్మణ్, ఆది శ్రీనివాస్, బేల ఐలయ్య, రామచంద్ర నాయకులకు విప్లుగా నియమించింది. సోమాజిగూడ యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేరుగా జూబ్లీహిల్స్ నందినగర్లోని తన సొంత ఇంటికి వెళ్లారు. కేసీఆర్కు సాంప్రదాయ పద్ధతిలో దిష్టి తీసి హారతితో ఇంట్లోకి స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ తన ఇంట్లోకి అడుగుపెట్టారు. ఎడమకాలి తుంటి ఫ్రాక్చర్ కావడంతో యశోద ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న కేసీఆర్ వారం రోజుల పాటు చికిత్స అనంతరం కోలుకున్న నేపథ్యంలో డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా తనకు చికిత్స అందించిన డాక్టర్లు, నర్సులు సహా యశోద సిబ్బందికి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తన కోసం వచ్చిన అభిమానులకు అభివాదం చేశారు. ఏపీలో ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా రోడ్లు సక్రమంగా లేవని జనసేన పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్ట్రంలో రోడ్లపై ఇతర రాష్ట్రాల సీఎంలు జోకులు వేసుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు. రివర్స్ టెండర్ వల్ల రోడ్ల నిర్మాణం జరగకుండా పోయిందని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త విధానం మొదలుపెట్టాడు. 85 కోట్ల రూపాయలు రివర్స్ టెండరింగ్ ద్వారా సేవ్ చేసామని చెప్పిన ఆదాయం చేసామనే ఈ మహానుభావులు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మేజర్ అండ్ క్రిటికల్ రోడ్ ప్రాజెక్ట్స్, అందులో మొదటిది ఏపీ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్. అంటే సుమారు 1231 కిలోమీటర్లు మన రాష్ట్ర రహదారులు సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్ చేయడానికి, ఏపీ మండల్ కనెక్టివిటీ అండ్ రూరల్ కనెక్టివిటీ, అంటే కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఒక మండలం నుంచి ఒక మండలానికి వెళ్ళడానికి 1297 కిలోమీటర్లు రోడ్లు వేయడానికి వీళ్ళు ప్రాజెక్ట్ ప్రపోజల్స్ తయారు చేశారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఇందులో 18 బ్రిడ్జెస్ కూడా మేము నిర్మాణం చేస్తామని ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశారు. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 6,400 కోట్ల రూపాయలు. ఈ బ్యాంక్ లోన్ ఇచ్చింది 4,771 కోట్ల రూపాయలు, 56 లక్షలు. మొత్తం ప్రాజెక్టులో వీళ్ళు చేయగలిగింది 4.89% అని వీళ్ళు రిపోర్ట్ ఇస్తే ఆ బ్యాంక్కి
ఇంకా ఊహించని విధంగా వాళ్ళు ప్రాజెక్ట్ని టర్మినేట్ చేసేసి విత్డ్రా అయిపోయారు. రివర్స్ టెండరింగ్ అంటూ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత జగనన్న భూరక్ష పథకం ఓ బోగస్ పథకమని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన పట్టాదారు పాసు పుస్తకాలు ఎంతో విలువైనవని వాటిని బ్యాంకులో పెట్టి రుణాలు కూడా పొందవచ్చునన్నారు. జగన్ ఇచ్చిన పాసు పుస్తకంతో బ్యాంకులో రుణాలు కూడా ఇవ్వనని ఎద్దేవా చేశారు. కేవలం పాసుబుక్పై జగన్ బొమ్మ ముద్రించడం కోసం కొన్ని వందల కోట్లు ఖర్చు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పథకమే రాబోయే ఎన్నికల్లో జగన్ను ఓడించబోతుందని నారాయణ చెప్పారు. పథకం కింద ఈ పుస్తకాలు ప్రింట్ చేసి ఆయన బొమ్మేసి ఇదే మేము పాస్బుక్ అని చెప్పేసి ఇస్తున్నాడు. ఆ పాస్బుక్లో ఎంత డొల్లతనం ఉందంటే ఇది నేల గీసుకోవడానికి పనికిరాదు. వాళ్లే ఇచ్చారు. బ్యాంకు లోన్ తీసుకున్న సందర్భంలో కానీ, భూమి రిజిస్ట్రేషన్ చేసే సందర్భంలో కానీ ఈ భూమి యజమాని హక్కు పత్రం మరియు పట్టాదారు పాసు పుస్తకము అధికారికి చూపించిన అవసరం లేదు. అంటే ఇది బోగస్ పత్రం, దేనికి పనికిరాదు, నేల గీసుకుంటే కూడా పనికిరాదు. బొమ్మ చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తానికి ఇది పంపిణీ చేశాడు. ఇది అసలు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చినది ఇది పాస్బుక్. ఇది తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చాక అది ఇచ్చింది పాస్బుక్. ఇది దీనిలో అన్ని రకాల హక్కులు ఉన్నాయి. పాస్బుక్ తీసిస్తారు, అన్నీ వ్యాలిడ్. కానీ ఈ పాస్బుక్ తీసుకొస్తే జగన్ బొమ్మ కనిపిస్తుంది తప్పితే దీనికి ఎందుకు వ్యాలిడ్ లేదు. బ్యాంకులో లోన్ లేరు, దీనికి హక్కు పత్రం రాదు, మీకు రైట్ రాదు. ఊరికి విగ్రహలాగా పెట్టుకోవచ్చు. జగనన్న భూరక్ష పథకం కింద ఈ పుస్తకాలు ప్రింట్ చేసి ఆయన బొమ్మేసి ఇదే మేము పాస్బుక్ అని చెప్పేసి ఇస్తున్నాడు.